ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమన సూత కింద నిలిచి అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి యొక్క భరద్వాజుని జన్మం పెట్టింది, అతి జిగుప్సాకర్మకు నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టితేవి కదా, నీది ఏ కులము? అంత ఏలా అస్మత్ పితామహుడు నువ్వు కురుకుల వృద్ధుడు నైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పిందేమయ్యా? మా వంశముడు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవేశ్వరుడు ఊర్వశీ పుత్రుడు కాదా? ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుణ్ణి, ఆ పరాశరుడు పల్లెపడి చేయని మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు మా పితామహి అంబిక ఎందు మా తండ్రిని, పినపితామహి అంబాలిక ఎందు మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసి యందు ధర్మ నిర్మాణ చరిత్రుడని మీచే కీర్తింపబడు ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా కులము అంటూ ఈ వ్యర్థవాదములు ఎందులకు? నాయన సుయోధన, తాత, ఏరుల పారుల బ్రహ్మర్షుల జనమును మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి ఈ కురు రాజ పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాజరిక మా అర్హత నిర్ణయించినది. అటులైన మా రాజ్యం నందు సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగుతున్న అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతను మూర్ధాభిషిక్తుడని గావించదు. సుధరా దుశ్శాసన, నవరత్న గజ కిరీటమును వేగముకు తెమ్ము. మామ గాంధార సార్వభౌమ, మణిమయ మండలి సువర్ణ సింహాసనము తెప్పింపుడు. పరిచారకులారా, పుణ్య భాగీరథి నది తోయములు తెంచుకున్నాడు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావించుడు. నేడు ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కుల కళంకం శాశ్వత ప్రక్షాళన గావించదా.